వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు అనేవి చూసే ముందు మన అనలిస్ట్ని కూడా పరిచయం చేద్దాం. మనతో పాటు యాడ్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. ఓకే, ప్రస్తుతానికైతే వనదేవతల్ని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆ కార్యక్రమం ఒకసారి లైవ్లో చూసి మనం కంటిన్యూ చేద్దాం. ఓకే రామ్మోహన్ రావు గారు, ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో ఉండడం జరిగింది. నిన్న ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజు ఆల్రెడీ తొలిసారిగా పూజ కూడా చేయడం జరిగింది. సో అసలు నిన్న జరిగిన క్యాబినెట్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే కనుక కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మేడారంలో. సో దానికి సంబంధించి మనం ఏ విధంగా చూడాలంటే ఫస్ట్ ఏంటంటే గోదావరి పుష్కరాలకు సంబంధించి మాట్లాడుకోవడం జరిగింది. వచ్చే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకోవడం జరిగింది. ఒక్కొక్క అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. సో మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మేడారం జాతరకి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇప్పుడు పరిశీలిస్తున్న అంశాలు కావచ్చు. సో ఏవేవి ఎలా ఉన్నాయంటారు? పద్మగారు, మీ మాట క్లారిటీ లేదు కానీ ప్రశ్న అర్థమైంది నాకు. అసలు క్లారిటీ లేదు. నా మాట వినొస్తుంటే నేను చెప్పేస్తాను, సమాధానం చెప్తాను. రైట్. నిన్న నుంచి ఈ రెండో రోజు పర్యటన ఇవాళ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి, దాంతో పాటు మంత్రివర్గం అంతా అక్కడ కొలువు తీరింది. రాష్ట్రంలో చరిత్రలో మొదటిసారి ఈ మంత్రివర్గ సమావేశం హైదరాబాద్ దాటి వేరే దగ్గర చేయడం, ఇంకా తెలంగాణ గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేదు. అక్కడ మంత్రివర్గ సమావేశం మేడారంలో జరిగింది. దానిలో ముఖ్యమైన నిర్ణయాలు 14 తీసుకున్నారు. అందులో ముఖ్యమైన నిర్ణయాలు 2 ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు పోదామని ఒకటి నిర్ణయం. రెండోది ఏంటంటే మనకు మంత్రివర్గ విస్తరణ తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించి మాట్లాడారంటున్నారు. సరే, ఆఫ్ ద రికార్డ్ ఏం మాట్లాడినా తెలియదు. 2 జిల్లాల పునర్వ్యవస్థీకరణ, అట్లానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఫిబ్రవరి 2వ వారంలో చేస్తాం అనుకుంటున్నారు. దానికి గాను మంత్రివర్గం ఆమోదించింది. నిన్న రాత్రి ఒక బహిరంగ సభలో మేడారంలో మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకనాడు 3 సంవత్సరాల క్రితం, సుమారు అంటే 3 సంవత్సరాల తిరక్క ముందే ఫిబ్రవరి 26న, అప్పుడు ఫిబ్రవరి 6వ తేదీన గతంలో మేము ఇక్కడి నుంచే ప్రజాయాత్ర మొదలుపెట్టినాం. మేము వస్తే ఇక గుడి యొక్క స్వరూపం మారుస్తాం, తప్పగా సమ్మక్క సారక్క జాతరలు ఇంకా అద్భుతంగా జరుపుతామని చెప్పాము. అదే రకంగా మేము వచ్చి 2 ఏళ్ళు కాలేదు, హామీ ఇచ్చి 3 ఏళ్ళు కాలేదు, మరి అద్భుతంగా గుడిని తీర్చిదిద్దామని చెప్పుకుంటూ తన మంత్రివర్గ సహచరులను కూడా బాగా మెచ్చుకున్నారు ఆయన. అట్లాగే మనకు సీతక్క గిరిజన శాఖ మంత్రి, అట్లాగే ఆ ప్రాంతం ఇక్కడ ఎమ్మెల్యే వారు కృషితోని, అట్లాగే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి వచ్చి అక్కడ ఏర్పాట్లు చూసుకున్నారు. సరిగ్గా 100 రోజుల్లో ఈ పనులు పూర్తి చేశారు. అద్భుతంగా దేవాలయాన్ని అందరూ కూడా సందర్శించుకునే విధంగా. గతంలో సమ్మక్క సారక్క గద్దెలు వేరే ఉండేవి, పడిగిద్దరాజు వారి గద్దెలు వేరే ఉండేవి, అన్ని కలిపి ఒకే దగ్గర పెట్టడం. ఒకేసారి సుమారు 10,000 మంది కూడా చుట్టూ తిరిగి, అంటే వెంటనే మనకు గద్దెలను దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం. గతంలో 2,500 మంది వస్తే చాలా కిక్కిరీసి ఉండేది. గద్దెల వెడల్పు పెంచడం, దాని చుట్టుపక్కల ప్రహారాలు పెంచడం అని చెప్పుకుంటూ సమ్మక్క సారక్క వాళ్ళ పడిగిద్ద రాజు వాళ్ళందరి చరిత్రల గురించి అక్కడ అద్భుతంగా మన శిలల మీద రాసి పెట్టాం. అంటే ఒక 1000 ఏళ్లకు సరిపడా 1000 ఏళ్ళైనా సరే ఉండేటట్టు ఆ ఏర్పాటు చేశామని చెప్పి వారు చెప్పారు. ఇవాళ మరి వనదేవతలను సందర్శించుకుంటుంటారు. ఇవాళ సందర్శించుకోవడానికి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సహచరులు వెళ్తున్నారు. ఇవాళ అక్కడే రాత్రి బస చేశారు కనుక వెళ్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు మంత్రులందరితో పాటు మొత్తం మీద ఒక సమిష్టిగా మేము ఉద్యమం చేస్తున్నామని చెప్పి విమర్శలు కూడా పెట్టారు. కానీ ఈ వనదేవతల సంబరాలు 28, 29, 30, 31 4 రోజులు జరుగుతాయి. ఆ 4 రోజుల ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు మంత్రుల సహచరులందరూ కూడా కలిసి. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద గిరిజన జాతర ఇది మనకి. ఆ గిరిజన జాతరకు మనకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపునివ్వాలని కోరింది, అయినా సరే ఇస్తలేదని విమర్శ కూడా చేసిండ్రు. ముఖ్యంగా వీటి పక్కన ఈ మొత్తం జాతరకు అవసరమైన ఏర్పాట్లన్నీ చక్కచక్క చేస్తున్నామని చెప్పి, రవాణా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మంచిది అంటున్న ఉద్దేశం ఏంటంటే ఈ వనదేవతల జాతరకు తెలంగాణలో ప్రత్యేకత ఉన్నది. అటు కాకతీయ రాజుని ఎదిరించి రక్తం ఓడ్చి ప్రాణాలు అర్పించిన ఆ దేవతలకు మొక్తాను, కాకతీయ రాజుల గొప్పతనాన్ని కూడా కీర్తిస్తూ ఆనాటి కాకతీయాల కట్టించిన గొలుసు చెరువులు కానీ అట్లా ఆనాటి అభివృద్ధిని కూడా అభివృద్ధిని కూడా కీర్తిస్తారు. అంటే 2 రకాలుగా రాజు చేసిన మంచి పనులను కీర్తిస్తారు ఇక్కడ ప్రజలు, అట్లానే వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వనదేవతలను కూడా మరి ఆరాధిస్తారు. ఇది ఉన్న విప్లవ సంస్కృతి, ఒక రకంగా ధిక్కార సంస్కృతి కూడా. అట్లానే మనకు కొమరం భీం కూడా అంతే కదా, నిజాం రాజుని తిరగబడ్డాడు, కానీ నిజాం రాజు మంచి పనులను మనం కీర్తిస్తాం, అట్లా కొమరం భీము ఆ తిరుగుబాటును కూడా సమర్థిస్తాం. ఈ రకంగా ధిక్కార సమరాన్ని వినిపించే మన తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా
5-6 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారు వనదేవతల్లో. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇంకా చాలా మంది ఈ వనదేవతల సంబరానికి వస్తారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పెద్ద ఉత్సవం. ఇప్పుడు ఈసారి వచ్చేది 28, 29, 30, 31 పెద్ద ఉత్సవం జరుగుతుంది. జనవరి నుంచి మొదలుకొని మన 31 జనవరి దాకా జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓకే, మరి మోదీ సర్కారుపై పోరుకు దండు కడదాం, వారిని గద్దె దించితేనే ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ అంటూ మండిపాటు, కాంగ్రెస్ పోరాటానికి కలిసి రావాలని కమ్యూనిస్టుల పిలుపు, ప్రజాస్వామ్యం బ్రతికించుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ దండు కట్టి మోదీ ప్రభుత్వంపై పోరాటం ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక వారిపై కాంగ్రెస్ చేస్తున్న పోరులో కలిసి రావాలని కమ్యూనిస్టులకు సూచించారు. కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, ఇంకెవరైనా సరే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక అంతా కలిసి మోదీని గద్దె దింపుదామని, రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామన్నారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో సీఎం హాజరై ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఆమె వినొస్తలేదు కానీ అది ఈ జాతర గురించి మాట్లాడితే సుమారు 2 కోట్ల మంది జాతరను సందర్శిస్తారంటున్నారు. నేను చెప్పిన 5 రాష్ట్రాలను సందర్శిస్తారు. వాళ్ళ గద్దెలను ప్రారంభిస్తున్న రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. ఆమె నిలబెట్టుకున్నామని ఆయన నిన్ననే బహిరంగ సభలో చెప్పారు కనుక ఏ సమస్య లేదు. కాకపోతే ప్రతిసారి రోడ్ల వెడల్పు చేయకపోవడం వల్ల అక్కడ ఇబ్బందులు వస్తున్నాయి. మీరు చూస్తే 4 వైపుల నుంచి రావచ్చు అక్కడికి. మహారాష్ట్ర నుంచి వైపు నుంచి వేరు, మనకు ఛత్తీస్గఢ్ వైపు నుంచి వేరుగా రావచ్చు. కానీ దాని అవసరమైన రోడ్ల నిర్మాణం సరిగ్గా జరగలేదు. మళ్ళీ ట్రాఫిక్ జామ్ లో ఇప్పుడు నిన్న మొన్న చూసాంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు టోల్ గేట్ దగ్గర పంతంగి టోల్ గేట్ విజయవాడ, హైదరాబాద్ ఎట్లా ట్రాఫిక్ ఆగిపోయిందో అంతకంటే ఘోరంగా ఒక్కోసారి 24 గంటలు 45 గంటలు ఆగిపోయిన సందర్భం చూస్తాం కనుక ఇట్లా కాకుండా చేయాలంటే ఈసారైనా రోడ్ల వెడల్పు జరగలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే తప్పలేదు కనుక ఈ మన 4 వైపులా సమ్మక్క సారక్క జాతరకు వచ్చే రోడ్లను 4 వైపులా కూడా అభివృద్ధి చేస్తే బాగుండేది. సరే ఈసారి కష్టాలు పడక తప్పదు కానీ వచ్చే 2 ఏళ్ల తర్వాతనైనా జరిగే జాతరకైనా ఆ ఏర్పాట్లు ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు హామీ ఇస్తే మంచిదని నేను అంటున్నాను. ఎందుకంటే ఇంకో 2-3 ఏళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటది కనుక చేస్తే బాగుంటది నా ఉద్దేశం. అట్లానే వాళ్లకు గద్దెలను సందర్శించుకునేందుకు వీలుగా విశాలమైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ తిరిగి చేయొచ్చు. ఇప్పుడే చూస్తున్నాం మన గద్దెల దగ్గర రేవంత్ రెడ్డి గారు తొలి దర్శనం చేసుకున్నారు, గద్దెలను ప్రారంభించారు. ఆ రకంగా ఇవాళ మరి అట్లాగే దావోస్కి వెళ్లాల్సి ఉంది. ఆయన ఆర్థిక సదస్సుకు దావోస్కి వెళ్లాల్సి ఉన్నది కనుక ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ఇవాళ దావోస్ పర్యటన మొదలు పెడతారు, చేస్తారు. ఏదైనా సరే ఎక్కడికి ఒక క్షణం తీరిక లేకుండా నిన్న సిపిఐ 100 ఏళ్ల సభలో కూడా ఖమ్మంలో పాల్గొన్నారు వారు. ఆ విషయం కూడా మనం గమనించినాం. ఖమ్మంలో సిబిఐ సభలో బీజేపీని తీవ్రంగా విమర్శించారు. దాంతోపాటు అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మంత్రివర్గ సమావేశం, తర్వాత రాత్రి అంతా బహిరంగ సభ. ఇప్పుడేమో మరి వనదేవతల గద్దెలకు ఆయన పూజలు చేస్తున్న సందర్భం కనపడుతుంది. ఇది వరకు మంచి సాంప్రదాయం అంటున్నాడు. గిరిజన సాంప్రదాయాన్ని గౌరవించడం, అట్లా గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు పునస్కారాలు కూడా అదే జరిపించడం. అంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఇతర హిందూ దేవతలలో మనకు ఆగమ శాస్త్రం ప్రకారం చేస్తుంటాం. అట్లాగే ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ ఎట్లా చేస్తారు, ఇక్కడ గిరిజన దేవతల సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. దాన్ని ఒక్క అంగుళం కూడా మీరకుండా చేసినామని చెప్పి సీతక్క గారు కూడా చెప్పారు. అట్లానే ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన ఆచారం ఉంది పద్మక. అదేంటంటే బెల్లం సమర్పించడం, తూకం వేయడం. కృష్ణ తులాభారం లాగానే భక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు తమ బరువు తగ్గ బంగారం అంటే బెల్లాన్ని తూకం వేసి వనదేవతలకు సమర్పిస్తారు. దీనికి పెద్ద కాంట్రాక్టర్ కథా లక్షణం. టన్నుల కొద్ది అంటే 1000 టన్నుల కొద్ది బియ్యం ఈ బెల్లం వస్తుంది అక్కడికి. ఆ బెల్లాన్ని తూకం వేసి వనదేవతకు సమర్పిస్తారు. దాని తర్వాత బెల్లం ప్రసాదాన్ని కూడా కొంత తీసుకొని వాళ్ళు జాతరకు రాని భక్తులకు కూడా వాళ్ళ భక్తులకు అందరికి వాళ్ళు పంచుతుంటారు. ఈ రకంగా మొత్తం మీద ఈ గిరిజన జాతర అద్భుతంగా జరుగుతున్నది. ఈసారి కొత్త దేవాలయం, కొత్త గద్దెలు కట్టారు కనుక మరింత పటిష్టంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మంది ప్రజలు భక్తులు వీక్షించుకునే ఏర్పాటు చేశారు. మంచి ఏర్పాటు అంటున్నాడు. ఏదైనా సరే హామీ నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డిని అభినందిస్తూనే ఇక్కడ రాజకీయాలు లేకుండా అందరినీ ఒకే రకంగా వాళ్ళు సీతక్క గారు కూడా మనకు బొట్టు పెట్టి మరి ఆహ్వానిస్తున్నారు. చూశాం కదా. ఏదైనా సరే మంచి పని జరిగింది. ఒక గిరిజన ఆరాధ్య దైవాలైన మనుషులుగా బతికి ప్రభుత్వాలు ఆనాటి రాచరికమే తిరుగుబాటు చేసిన సమ్మక్క సాగరక్క పడిగిద్దరాజు గోవిందరాజుల గద్దెలను సందర్శించుకుంటున్న ప్రజలు కూడా ధన్యజీవులు అవుతారు. వాళ్ళకి చాలా నమ్మకాలు ఉంటాయి. ఇక్కడ ఈ ఏరియాలో
చాలా వరకు గిరిజన దేవతల పట్ల అనుకున్నది అవుతుందని చెప్పి కోరిన కోరికలు తీరుస్తారని చెప్పే ఒక ఆచారం ఉన్నది. దాని ప్రకారమే లక్షలాది కోట్లాది మంది, దాదాపు 2 కోట్ల మంది వస్తారంటున్నాడు. ఈ 4 రోజుల్లో 2 కోట్ల మంది అంటే ఇప్పటికే చాలా మంది మన అసలు జాతర మొదలు కాకముందే మొదలే వచ్చారు. ఎందుకంటే అప్పుడు రష్ ఉంటుంది కదా అని చెప్పి. అట్లాగే అత్యాధునికమైన డ్రోన్ కెమెరాలతోని ట్రాఫిక్ ను, అట్లాగే జన సందోహాన్ని సమీక్షిస్తున్న పోలీసు వ్యవస్థ కూడా బాగా చేస్తుంది. దాంతో పాటు గుడారాలను కూడా ఏర్పాటు చేశారు. అంటే అక్కడ అడవే గనక అడవిలో ఉండడానికి వసతులు ఏముండవు గనక పెయిడ్ గుడారాలు మామూలుగా భక్తులకు కూడా అవసరమైన సౌకర్యాలు కల్పించారు. నిన్న ఇంకొక హామీ కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఏమనంటే ఇటు రామప్ప చెరువు నుంచి కానీ, లక్నవరం చెరువు నుంచి కానీ అక్కడికి ఏదైతే వనదేవతల గద్దెల పక్కనే పారిన జంపన్న వాగు ఉంటది, ఆ జంపన్న వాగులో ప్రతిసారి నీళ్లు ఉండకపోతే కొంత నీళ్లు పైనుంచి ఇడుస్తుంటారు. అట్లా కాకుండా ప్రతిసారి అంటే సంవత్సరం పొడుగుతా ఆ నీళ్లు బారేలాగా చెక్ డ్యామ్స్ కట్టించడం, ఈ మన లక్నవరం నుంచి కూడా రామప్ప నుంచి కూడా చెరువుల నుంచి నీళ్లను ఎప్పుడు అంటే 24 గంటలు 360 రోజులు ఆ వాగులో నీళ్లు ఉండేటట్టు చేయడం. వర్షాకాలం ఎట్లా అవసరం ఉండదు, కానీ ఎండాకాలంలో కూడా కనీసం దాహం తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది మంచిది అంటున్నాడు. దాని ద్వారా పైప్ లైన్ వేసి రామప్ప లక్నవరం నుంచి అక్కడికి జంపన్న వాగును నిరంతరం పారలా చేస్తామన్నారు. అది మంచి హామీ అంటున్నాను. అది వచ్చే సంవత్సరం వరకు తీరిస్తే మంచిది అంటున్నాను. రామ్మోహన్ రావు వాయిస్ వినిపిస్తుందా? ఓకే. ఇప్పుడు ఈ మోదీ సర్కారుపై పోరుకు దండు కడదాం, ఏంటి వారిని గద్దె దించడానికి అటు సిపిఐ శతాబ్ది ఉత్సవాల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అటు ఇద్దరం కలిసి మోదీని ఎలాగైనా దించాలి, రాహుల్ ప్రధానిని చేయాలి అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఆ దిశగా ఈ రెండు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాయి అనుకోవచ్చు అంటారా? ఏంటి అసలు మాటలు వెనుకున్న అంతరార్థం ఏమనుకోవాలంటారు? రాజకీయ నాయకులు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా కానీ కొన్ని పోలికలు చెప్పేటప్పుడు తమ మీదకే వస్తుంది అనే మాట, అది తమ మాట తమకే బౌన్స్ అవుతున్న మాట గమనించకుండా చేస్తారు. నిన్న 100 ఏళ్ల సంబరం జరిగింది. రేపు 21 నాడు ముగింపు ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఖమ్మంలో అంగరంగ వైభవంగా ఎర్రన జాతర పెద్ద ఎత్తున జరిగింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వాళ్ళు ఏర్పడి. 1925 ఈ 26th డిసెంబర్ నాడు ఏర్పాటయ్యింది. కానీ మొన్న చివరిలో చేయలేకపోయింది కనుక వారం రోజుల తర్వాత ఇప్పుడు 20 రోజుల తర్వాత ఇప్పుడు చేసుకుంటున్నారు. ఖమ్మం సభకు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హాజరయ్యారు. దానిలో మాట అన్నారు, ఇది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ అని. అసలు బ్రిటిషర్లతోని స్నేహం చేసింది ఎవడు? ఇటలీ కాంగ్రెస్ పార్టీ అవుతుంది కదా. ఇప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలో బీజేపీ వాళ్ళు నిన్న నుంచి విమర్శ మొదలు పెట్టారు. అంటే బీజేపీ చేస్తున్న తప్పుడు విధానాలను మాట్లాడడం వేరు. బ్రిటిష్ జనతా పార్టీ బ్రిటిష్ వాళ్ళు ఆనాడు విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటించారు, దాన్ని వీళ్ళు పాటిస్తున్నారు అంటున్నారు. అసలు 55 ఏళ్ళు మీరే గారు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి దగ్గర సమాజాన్ని మతము, కులము రకరకాల విభజించుకుంటుంది కదా అనే మాట ఇప్పుడు బీజేపీ వాళ్ళు దాడి చూస్తున్నాం మనం. కనుక సమస్య లేదు. అతి త్వరలో సిపిఐ పార్టీ కదా ఎట్లా జాతీయ హోదా కోల్పోయిందో కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే కోల్పోద్ది అని చెప్పి శాపనార్థాలు పెట్టేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కానీ ఇతరత్ర బీజేపీ నాయకులు అందరూ అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ సిపిఐ చేసిన సేవలను కొనియాడడం, సిపిఐ పార్టీ గత 100 ఏళ్లుగా చేసిన పోరాటాలను కొనియాడడం, అది చేయాలి. అది విడిచిపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడి అనవసరంగా రేవంత్ రెడ్డి గారు బౌన్స్ అయ్యారు. ఇప్పుడు అవసరం కూడా లేదు అక్కడ అంటున్నాడు. సిపిఐ నిజంగా పోరాటాల పార్టీ. ఆ తర్వాత ఎన్ని చీలికలు వచ్చినా ఇవాటికి కూడా అంగన్వాడీ టీచర్ నుంచి మొదలు పెడితే ఆశా వర్కర్ల ఉద్యమం నుంచి మొదలు పెడితే సంఘటిత రంగ కార్మికుల గురించి, అసంఘటిత రంగ కార్మికుల గురించి సిపిఐ మన కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. పోరాటానికి ఏమో కమ్యూనిస్ట్ పార్టీలు అవుతున్నాయి, ఆరాటానికి అంటే ముఖ్యంగా ఓటు బ్యాంక్ రాజకీయాలకి ఏమో ఇట్లాంటి సాంప్రదాయ పార్టీలు అవుతున్నాయి. అందులో మీరు కూడా భాగమే కదా అంటున్నాడు. కాకపోతే వాళ్ళు కూడా చేసిన తప్పేందంటే ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం, కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ గంతకు వేరే మూడో ప్రత్యామ్నాయం మనం చూస్తున్నాం కదా. అంటే వాళ్ళ చారిత్రక తప్పిదాల వల్లనే కమ్యూనిస్ట్ పార్టీలు కోల్పోయినాయి, వైభవం కోల్పోయినాయి, ప్రాభవం కోల్పోయినాయి. ఇవాడున్న ధనబలం జన రాజకీయం కాకుండా ధన రాజకీయం చేయడం చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాదంటలేదు, సిపిఐ పార్టీ కాదు, అసలు జాతీయ పార్టీలో కూడా కాంగ్రెస్ ఆగమయ్యే పరిస్థితులలో ఈ సిపిఎం, సిపిఐ ఇవన్నీ మనగలడం కష్టము. అది కాకుండా ఇప్పుడు వాళ్ళ మనీ అండ్ లిక్కర్ పవర్ ఉన్న ఎన్నికల మన ఓట్ పాలిటిక్స్ లో పెద్ద ఎత్తున ఇప్పుడు అనుచిత ఉచితాలు కూడా ముందరకు వచ్చినాయి. వీటన్నిటిని వ్యతిరేకించి నిజమైన రాజకీయాన్ని చూపించాల్సిన ఈ కమ్యూనిస్ట్ పార్టీలు తమలో తాము కొట్లాడుకోవడం, చీలిపోవడం. అంటే 100 ఏళ్లలో జరిగింది ఏంటంటే ఇలా మిగిలా అని మాట్లాడుకునే పరిస్థితి తయారైంది వాళ్ళకు. ఇలా మిగిలిన వాటికి మద్దతు ఇస్తూ ఇప్పుడు సాంప్రదాయ రాజకీయ పక్షాలు పోయినప్పుడు కనీసం వాళ్ళ సేవలు 100 ఏళ్ల
దాన్ని గుర్తించాలి తప్ప బీజేపీని విమర్శించడం వల్ల ఇప్పుడు ఇటలీ కాంగ్రెస్ పార్టీ అనే పేరు మాత్రం తెలుసుకున్నాడని నా ఉద్దేశం. ఓకే, ఇక ఏపీ అంశానికి మనం చూసుకున్నట్లయితే కనుక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ క్రెడిట్ చోరీ ఎవరిదో అందరికీ తెలుసు. ఈ క్రెడిట్ చోరీకి సంబంధించి మాట్లాడడం జరిగింది. క్రెడిట్ చోరీ అంటూ గింజుకుంటున్న వాళ్లకు ఓ క్రెడిట్ ఉంది. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, గనుల దోపిడీ, డ్రగ్స్, గంజాయి ఇది వాళ్ళ క్రెడిట్. ప్రజల ఆస్తులపై ఫోటోలు వేసుకోవడం వాళ్ళ క్రెడిట్. 700 కోట్లు ఖర్చు చేసి సర్వేరాళ్లపై బొమ్మలు వేసుకోవడం, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం, టీచర్లను బ్రాందీ షాపుల వద్ద కాపలా పెట్టడం వాళ్ళ క్రెడిట్ అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. సో మరి ఈ క్రెడిట్ అంశాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఒకటేమో భోగాపురం విమానాశ్రయం నుంచి మొదలుకొని మీరు అన్నట్టు అన్ని క్రెడిట్ చోరీ మాది, క్రెడిట్ మేమే భూమి సేకరించామన్నారు. ఇది వీళ్ళందరికీ అర్థం కాని ఏంటంటే ప్రభుత్వాలు శాశ్వతం పద్మ గారు, పార్టీలు శాశ్వతం కాదు. 5 ఏళ్ళు వాళ్ళు, 5 ఏళ్ళు వీళ్ళు, ఇద్దరు ఉన్నారు. 5 ఏళ్ళకి కుటుంబ ప్రభుత్వం వచ్చింది. మరి మొదటి 5 ఏళ్ళు మీరేం చేశారని వీళ్ళు ప్రశ్నిస్తారు, రెండోసారి 5 ఏళ్ళలో వీళ్ళు ఏం చేశారని ప్రశ్నిస్తారు. నిజంగా క్రెడిట్ చోరీ జరుగుతుంది. క్రెడిట్ చోరీ కూడా అన్యాయం మీద కూడా చోరీ జరుగుతుంది అంటున్నారు. అంటే పోతిరెడ్డి పాడు మన కాలువలను ఆపింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి అంటారు, జగన్మోహన్ రెడ్డి ఆపాడు. అంటే అన్యాయం మీద కూడా ఓ రకంగా మన ఏమంటారు దాన్ని ఎదుటి వారి మీద దాడి అన్నట్టు. ఒకటేమో క్రెడిట్ చోరీ, రెండోది ఈ చోరీ. ఒక రకంగా చెప్పాలంటే అన్యాయం చేసింది ఎవడు అంటే ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసింది ఏ పార్టీ అనేది దాని మీద నడుస్తున్నది దుర్మార్గ రాజకీయం అంటున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, పోనీ చంద్రబాబు నాయుడు అనేది చాలా కరెక్ట్, ఏం మాత్రం తేడా లేదు. కానీ అదే పని ఇప్పుడు కూడా జరుగుతుంది కదా. ఇప్పటికి ల్యాండ్, మైన్, శాండ్, వైన్ 4 కుంభకోణం జరుగుతూనే ఉన్నాయి కదా, చూస్తున్నాం కదా. అప్పుడేమో మన డిజిటల్ పేమెంట్స్ లేవు, ప్రభుత్వ షాపులో డబ్బులు నగదు తీసుకొని అమ్మిందని లిక్కర్ కేసు నడుస్తుంది. విజయసాయి రెడ్డి గారు నేను చెప్పారు కదా, ఏమని మీరు కోటరీ బందీలు కాకండి. వెనిజులాలో ఏమైంది, వెనిజులాలో ప్రజలు అమ్ముడు పోయారు, మీరు కూడా కోటరీకి అమ్ముడు పోకండి అని చెప్పి తన పార్టీ సభ్యులను, మొన్నదాకా ఉన్న పార్టీ సభ్యులు ఆయన హెచ్చరిస్తున్నారు. అంటే దొందు ఏ మాత్రం తేడా లేదు. పాలన అంటే పాలకులు మారింది కానీ పాలన పేరు ఏమీ మారలేదు. అంతేందుకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని అకృత్యాలు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇదే ఎమ్మెల్యేలు ముల్కల చెరువు, ఇబ్రాహీంపట్నం లిక్కరు, మన నకిలీ లిక్కరు కుంభకోణం మనం చూడలేదా? అట్లాగే వరుస సీరియల్ గా తిరుమలలో జరుగుతున్న అపచారాలన్నీ మనకు కనపడుతున్నాయి. దొంగతనమే కావచ్చు, తిరుమలలో జరిగే అపచారాలన్నీ వాస్తవం కాకపోవచ్చు. అపచారాలకు కారకులైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ప్రభుత్వమే కావచ్చు. చూసాం కదా మొన్న ఖాళీ సీసాలు తీసుకుపోయి అక్కడ వేస్తే ఆ కోటి అనేవాడు పట్టుబడ్డాడు సీసీ కెమెరాల ద్వారా. ఎందుకంటే ఏమంటారంటే గత 5 ఏళ్లుగా దుష్పరిపాలన కాదని మిమ్మల్ని గెలిపించారు. ఇక వాళ్ళకు జగన్నామ స్మరణ వీలు చేయొద్దు, వాళ్ళు మాత్రం ఊరుకోవడం లేదు. ఏదో సమస్య వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమంటారని రామ్మోహన్ రావు గారు, మీరు జగన్నామ స్మరణ అంటున్నారు, వాడు తెల్లాలు వేస్తే మమ్మల్ని తిడుతుంటే మరి మేమేం చేయాలంటున్నారు. నిజమే కదా. అంటే 2 ఏళ్ళు కూడా కాలేదు ఎన్నికలు జరిగి, 24 ఏళ్ళు కాలేదు, 20 నెలలు అయింది. ఇంకా 3 ఏళ్ల ప్రభుత్వం ఉన్నది. 3 ఏళ్ల ముందు అంటే సంవత్సరం నుంచే ఇట్లాంటి క్రెడిట్ చోరీలు, లేకుంటే ఓరం తిట్టుకోవడం, వ్యక్తిగత విమర్శలు, అసెంబ్లీకి రాకపోవడం, ఇవన్నీ చాలా గందరగోళం ఎట్లా కనపడుతుంది అంటే రేపో ఎల్లుండో ఎన్నికలు వస్తే వాతావరణం ఎట్లా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ అదే రకంగా ఉన్నది. అసలు ప్రజల మేలు కోరింది ఎప్పుడు, చేసేది ఎప్పుడు అని సమస్య వస్తుంది. నిజంగా చెప్పాలంటే పరిగెత్తున్న వాడి కాళ్ళలో కట్టిపెట్టడం లాంటిది ఇది. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, సరే విమర్శ చేసి విమర్శ కరెక్టే కాదట్లేదు. కానీ ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను కూడా ఆయన చాలాసార్లు మందలించారు కదా, మీరు ప్రజల్లో కలుస్తలేరని, ఈ ప్రోగ్రామాలు చేస్తున్నారని, వాళ్ళని పక్కన పెడతారని, అవసరమైతే పార్టీ నుంచి దూరం చేస్తారని కూడా ఆయన 135 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఇప్పటికి 10 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. సహించను, క్షమించను, మిమ్మల్ని క్షమించేది లేదు, ఇట్లా చేస్తే అని చెప్పి వాళ్ళ బాధ్యత రాహిత్యాన్ని ఎండగట్టారు. స్వయంగా ఆయనే కదా. అటువంటి అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అకృత్యాలని వాళ్ళ మళ్ళీ ప్రభుత్వం చేస్తలేదు, తమ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. నేను చెప్పిన ల్యాండ్, వైన్, శాండ్, ఈ 4 కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ ఆగుతలేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే అటు దొంగ చీకటి ఒకటైనట్టు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు నడిపిస్తున్న దందాను ఇప్పుడున్న అధికారంలో పార్టీ ఉన్న ఎమ్మెల్యేలే సమర్థిస్తూ మెల్లగా వెనక ఉండి మా వాట మాకు, మీ వాట మీకని దొంగలు గుళ్ళు పంచుకున్నట్టు చేస్తున్నారు. ఇదంతా మనకు కళ్ళ ముందు కనపడుతుంది, ప్రజలకు తెలుస్తుంది కదా. ముంజేతి కంగనానికి అర్థమైంది. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి హెచ్చరిక నేను ఖచ్చితంగా సమర్థిస్తున్నా. కానీ తమ ఎమ్మెల్యేలు గురువింద తమ నలిప ఎరగదన్నట్టు తమ ఎమ్మెల్యేలు చేస్తున్న పని కూడా గ్రహిస్తే మళ్ళా ఒక ప్రమాదం ఉన్నది. ప్రజలు 2020 మ్యాచ్ ఆడుతున్నారు. మొదటి 2014 నుంచి 19 దాకా మిమ్మల్ని ఎన్నుకున్నారు. 19 నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చుకున్నారు. మళ్ళీ 24 నుంచి ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చుకున్నారు. అందుకని మళ్ళా 29లో జరిగే ఎన్నికలకు ఈ పొరపాటు జరగొద్దంటే తమ ఇంటి పోరును సరిగ్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి దొంగలను అదుపులో పెడితేనే సాధ్యమవుతుంది. అంటే రెండోది కూడా చంద్రబాబు నాయుడు చేస్తారని నమ్మకం నాకు ఉన్నది. కానీ హెచ్చరిస్తున్నాను, అంటే జగన్మోహన్ రెడ్డి గారి దుష్పరిపాలన గురించి విమర్శిస్తున్న మీరు, మరి మీ దగ్గర జరుగుతున్న
కుంభకోణాలను కానీ వీటన్నిటి గమనించాల్సిన అవసరం ఉంది. మీ హెచ్చరికలు సరిగ్గా పనిచేయాలి. మీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒళ్ళు దగ్గర పడి పనిచేయాలి. అది ఒక సీఈఓగా ఒక పార్టీ నాయకుడిగా మీకు ఆ బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఈ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000 ఆలయాలకి అభివృద్ధి అంటూ ఒక్కొక్క ఆలయానికి సంబంధించి 15 నుంచి 30 లక్షల వరకు కేటాయింపు, ఆలయాల్ని అభివృద్ధి చేస్తామని అంటున్నారు. సో మరి ఇది మంచి వార్త అనొచ్చుకోవచ్చు అంటారా, లేకపోతే ఈ మధ్య కాలంలో దేవాలయాలకు సంబంధించి చాలా విషయాలు బయటపడుతున్నాయి కాబట్టి? చూశాను వరుస కుంభకోణం జరుగుతున్నాయి అక్కడ కనపడుతుంది కదా. లడ్డు నెయ్యి కల్తీ నుంచి మొదలుకొని మొన్న దాకా లిక్కర్ సీసా దొరికిన దాకా. నా ఉద్దేశం ఏంటంటే తిరుమల తిరుపతిలో ఎంత పవిత్రంగా ఉంచుదాం అనుకున్నా పాలకులు మారినప్పుడల్లా ఇవన్నీ జరుగుతున్నాయి చూస్తున్నాం మనం. అంటే అక్కడ తిష్ట వేసిన అధికారులు కానీ తిష్ట వేసుకున్న పూజాలతో సహా వాళ్ళందరూ ఎవరి వాటా వాళ్ళు పంచుకుంటున్నారు. అట్లాగే మన ధర్మకర్తల సంస్థ వీళ్ళు కూడా ఎవరి వాటా వాళ్ళు దక్కించుకుంటున్నారు. సమస్య లేదు. ధర్మం పేరు మీద దేవుడి పేరు మీద. నిజమైన నాస్తికుడు ఎవడా అంటే ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులే అనవచ్చు వరకు. అందుకని ఈ దేవుడు సొమ్మును అంటే ముఖ్యంగా పేద ప్రజల నిలువు దోపిడీతో వచ్చిన సొమ్ములు వాటన్నిటిని కూడా ఇవాళ వ్యవహారం నడుస్తున్నది. ఒక జిహెచ్ఎంసీ ఆదాయం హైదరాబాదు జిహెచ్ఎంసీ 5,000 కోట్లు అంటే అక్కడ కూడా 5,000 కోట్ల రూపాయల దాకా ప్రతి సంవత్సరం లావాదేవీలు జరుగుతున్నాయి. దీన్ని భక్తుల మనోభావం దెబ్బతినకుండా ఈ వరుస మనకు ఆఖరి పరకామణి కేసు నుంచి మొదలు పెడితే భక్తుల మనోభావం దెబ్బతీస్తున్నారు. ఇది జరగకుండా ఉండాలి. దీనికి ప్రయత్నం చేయాలి. దాంతో పాటు ఈ శ్రీవాణి నేను కూడా మొన్న ఈ మధ్య మేము ఫ్యామిలీతో శ్రీవాణి దర్శనం చేసుకున్నాం. అందుకని ఏమంటున్నారంటే ఆ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు కనుక దాని నుంచి దేవాలయాల అభివృద్ధికి వాడితే ఎవ్వరు కాదన్నారు. ఎందుకంటే దేవుడి సొమ్ము దేవునికి సంబంధించిన ఆలయాలు కట్టడం మనం ఏమంటారు ఆధ్యాత్మికతను వెలువరిసే చేయడం అది మంచిది అంటున్నాను. దాన్ని ఎవరు కాదన్నారు కూడా. కాకపోతే నిర్వహణ ప్రతిరోజు నిర్వహణే చాలా దుర్మార్గంగా జరుగుతుందని చెప్పి గోసేవ నుంచి మొదలుకొని విష్ణుమూర్తి విగ్రహం రోడ్డు మీద పడేయడం మొదలుకొని ఇటు పక్కన వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. గతంలో పాలకవర్గంలో పనిచేసిన అంతకుముందు పనిచేసిన సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఒక ఏ సందు దొరుకుతుందని ఎదురు చూస్తున్నారు. ప్రతి చిన్న సమస్యను ముందుకు తీసుకొస్తున్నారు. నైవేద్యం కూడా తాళం బద్దలు కొట్టి తీసుకురావాల్సి వచ్చింది. నైవేద్యానికి వచ్చిన కావడీలు ఆపి అప్పటికప్పుడు ఆ తాళం తెరవడానికి ఎవరు లేరు అని చిన్న చిన్న నిర్వహణ లోపాలను కూడా పెద్ద ఎత్తున ప్రకటిస్తున్నారు. ఇది ఏదైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ భక్తుల మనోభావం దెబ్బతీయవద్దు. ఆ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా చేసే అభివృద్ధిని మనం ఆహ్వానిద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నమస్తే.